This is chapter 1, verse 22 and 23. ఆదికాండము 1వ అధ్యాయము 22 వచనములు. ఇవి కూడా పైన చెప్పుకున్నటువంటి 2 వచనాలతో పాటు ముందు చెప్పుకున్న 2 వచనాలతో పాటు ఈ 2 వచనాలు కూడా 5వ దినమును గురించి చెప్పబడినవే కనుక విషయాన్ని గమనిద్దాము. 22 verse. And God blessed them, saying, Be fruitful and multiply, and fill the waters in the seas, and let birds multiply on the earth. And there was evening, and there was morning the 5th day. చూడండి, తెలుగులో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడి అనియు. మరి ఈ మాట ఏమో సీ యానిమల్స్ గురించి చెప్పారు దేవుడు. తర్వాత బర్డ్స్ గురించేమో పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించాను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 5th డే దేవుడు ఇవన్నీ సృజించారు. ప్రియమైన వాళ్ళారా, సముద్రము వాటి జాతి ప్రకారము జీవులన్నింటినీ ఎక్కువ జీవులను పుట్టించే సముద్రము నింపబడాలి అని దేవుడు చెప్పారు. ఆ విధంగా అయింది. ఆ తర్వాత మరి బర్డ్స్ సృజింపబడాలి. తమ జాతి ప్రకారము సముద్ర జంతువులు తమ జాతి ప్రకారము రెక్కలు కలిగిన ప్రతి పక్షి సృజింపబడాలని దేవుడు పలికారు. ఇవేమో భూమి మీద ఆకాశమందు ఎగురుతూ చక్కగా వాటి పని అవి చూసుకోవాలి అని చెప్పారు దేవుడు. ఆ తర్వాత ఏమో మహామత్స్యములు కూడా సముద్రము సృష్టించిందనమాట. సముద్రంలోని జలములు మహామత్స్యములను కూడా సృజించాయి దేవుని మాట వలన. జీవము కలిగి చలించి వాటిని అన్నింటినీ దాని జాతి ప్రకారము సముద్రంలో సృజింపబడినవి దాని జాతి ప్రకారము పక్షులు సృజింపబడినవి. 5th డే దేవుడు మరి సముద్ర ప్రాణుల్ని భూమి మీద ఎగిరేటటువంటి ప్రాణుల్ని సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినముకు మనం ఈరోజు కూడా భూమి మీద రకరకాల బర్డ్స్ ఎగరటం, వాటి జీవన విధాన శైలి, ఆహారం సంపాదించుకోవటం, మరి వాటి యొక్క పిల్లలతోనూ వాటితో కలిసి ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే సముద్ర జంతువులు కూడా అన్నీ కూడా సంతోషంగా సముద్రంలో నిండి ఆటలాడుకుంటూ కనిపించడం గమనిస్తూ ఉన్నాము.